నమస్కారం. అధ్యాయం 2. కాబట్టి నా పిల్లలారా, చివరి కాలంలో మీ కుమారులు ఒంటరితనాన్ని విడిచిపెట్టి తృప్తి చెందని కోరికకు కట్టుబడి ఉంటారని తెలుసుకోండి. మరియు కపటత్వం విడిచిపెట్టి దుర్మార్గానికి దగ్గరవుతుంది. మరియు ఏలోహిం ఆజ్ఞలను విడిచిపెట్టి వారు బెలియార్కు కట్టుబడి ఉంటారు. మరియు పెంపకం విడిచిపెట్టి వారు తమ సొంత దుష్ట పద్ధతులను అనుసరిస్తారు. మరియు వారు అన్యజనుల మధ్య చెదరగొట్టబడతారు మరియు వారి శత్రువులకు సేవ చేస్తారు. కాబట్టి మీరు మీ పిల్లలకు ఈ ఆజ్ఞలు ఇవ్వండి. వారు పాపం చేస్తే వారు మరింత త్వరగా ఏలోహిం వైపుకు తిరిగి రావాలి. అతను దయగలవాడు మరియు వారిని వారి దేశానికి తిరిగి తీసుకురావడానికి కూడా వారిని విడిపిస్తాడు. ఇదిగో, మీరు చూస్తున్నట్లు నేను 126 సంవత్సరాల వయసులో ఉన్నాను మరియు ఏ పాపం చేయడం గురించి నాకు తెలియదు. నా భార్య తప్ప మరే స్త్రీని నాకు తెలియదు. నా కన్నుల ఉద్ధరణతో నేను ఎప్పుడు వ్యభిచారం చేయలేదు. నేను ద్రాక్షారసం తాగలేదు, దానివలన దారి తప్పిపోవుటకు. నా పొరుగువానిది కావలసిన ఏ వస్తువును నేను కోరుకోలేదు. నా హృదయంలో కపటం లేదు, అబద్ధం నా పెదవుల గుండా వెళ్ళలేదు. ఎవరైనా బాధలో ఉంటే నేను అతనితో నా నిట్టూర్పులను కలిపాను. నేను నా రొట్టెలను పేదలతో పంచుకున్నాను. నేను దైవభక్తిని కలిగి ఉన్నాను. నా రోజులన్నీ సత్యాన్ని పాటించాను. నేను ఎలోహింను ప్రేమించాను. అలాగే నా పూర్ణ హృదయంతో ప్రతి మనిషి. నా పిల్లలారా, మీరు కూడా ఈ పనులు చేయండి. బెలియారు యొక్క ప్రతి ఆత్మ మీ నుండి పారిపోతుంది మరియు దుష్టుల ఏ పని మిమ్మల్ని ఏలదు. మరియు మీరు స్వర్గానికి మరియు భూమికి ఎలోహిం మీతో ఉన్నందున ప్రతి క్రూరమృగాన్ని మీరు అణిచివేయాలి మరియు హృదయపూర్వకంగా మనుషులతో నడుచుకోండి. ఈ మాటలు చెప్పి అతన్ని హెబ్రోన్కు తీసుకువెళ్ళి అక్కడ గుహలో అతని పితరులతో పాతిపెట్టమని తన కుమారులకు ఆజ్ఞాపించాడు. మరియు అతను తన పాదాలను చాచి మంచి వృద్ధాప్యంలో మరణించాడు. ప్రతి అవయవ శబ్దంతో మరియు శక్తి తగ్గకుండా అతను శాశ్వతమైన నిద్రను పొందాడు.